ఇక్కడ కవిత గురించి ఒకసారి మనం మాట్లాడినట్టయితే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తుంది అని చెప్పేసి మన సోషల్ మీడియా కూడా కూస్తుంది. మధ్యవర్తి ద్వారా అధిష్టానంతో సంప్రదింపులు. ఎందుకంటే కవితకు తన సొంత పార్టీ ఏదైతే బీఆర్ఎస్ ఉందో బీఆర్ఎస్ లోపల సరైన స్థానం లేదని చెప్పేసి ఆమె గత 6 నెలలుగా చాలా బాధపడుతుంది. ఆమె ఎప్పుడైతే జైలు నుంచి మద్యం కుంభకోణం విషయం లోపల తిహార్ జైల్లో ఉన్నటువంటి కవిత వచ్చిన తర్వాత ఇక్కడ ఆమెకు సరైనటువంటి సముచిత స్థానం ఇవ్వలేదని చెప్పేసి చెప్పడము జరుగుతుంది. అదే విషయం మీద కవిత మొన్న అమెరికా వెళ్ళిన తర్వాత ఒక లేఖ రాయడం, ఆ లేఖ యొక్క సారాంశాన్ని బయట రావడం నిన్న మొన్న ఒక వారం రోజుల నుంచి ఒక హల్చల్ చేస్తుంది. అదే విషయం లోపల ఇక్కడ కవిత యొక్క రూట్ ఏంటి అని చెప్పేసి సాంఘికమైన అదే మన సోషల్ మీడియా లోపల రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యం లోపల ఇంకా కూడా ఒక కొలిక్కి రాలేదు. ఇది కాంగ్రెస్ లోకి పోతుందని చెప్పేసి కొంతమంది, తర్వాత సొంత పార్టీ పెడుతుందని చెప్పేసి కొంతమంది చెప్పడము జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతంగా పేపర్లో మరి ఈ విషయాలు ఒకసారి మనం చూసినట్టయితే ఇది ఆంధ్రజ్యోతి లోపల పెద్ద అక్షరాలతో ఇచ్చిర్రు. ఇక్కడ ఆమెకు కాంగ్రెస్ తో రాయబారం అంటే కాంగ్రెస్ ఒరిజినల్ గా ఏంటి అని అంటే ఇక్కడ ఆమెకు మన రేవంత్ రెడ్డి గారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బిజినెస్ పార్ట్నర్స్ వాళ్ళు బీఆర్ఎస్ ఉన్నప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ఈమెతోని కలిసి బిజినెస్ చేసిండని చెప్పేసి, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసిండని చెప్పేసి చాలా మంది అప్పట్లో చెప్పినారు. దానికి సంబంధించిన కొన్ని ఆర్టికల్స్ కూడా వచ్చినాయి ఇదే పేపర్లలో, రుజువులు కూడా చూపించారు. దానికి రేవంత్ రెడ్డి కొట్టివేయడం జరిగింది. నేను అసలు పని మాకెందుకు, ఆమెతో మాకేం పని చెప్పడం జరిగింది. ఇట్లా గత బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల జరిగినటువంటి విషయాలు ఇప్పుడు ఈ యొక్క లేఖ కారణం కూడా రేవంత్ రెడ్డి వదిలిన బాణం అని చెప్పేసి కవిత చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ దృష్టికి తెచ్చిన అధిష్టానం ప్రస్తుత పరిస్థితుల్లో వద్దని కాంగ్రెస్ నేతల నిర్ణయం. కేసీఆర్ కుటుంబ కలహాలకు కాంగ్రెస్ కారణం అన్న తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని అభిప్రాయం. కారు దిగి చేయి అందుకునేందుకు ఎమ్మెల్యేల పావులు. కవిత బాటలో ఆ పార్టీని ఇప్పుడే వీడాలని యోచన. వారిలో అత్యధికులు గ్రేటర్ హైదరాబాద్ లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే. లేఖలు, లీకులు, కలకలంతో పాటు భవిష్యత్తు కారణమే. అదే సమయంలో సొంత అడుగుల దిశ కవిత క్షేత్రస్థాయిలో బలం పెంచుకునేందుకు పావులు. గతంలో తమకు మంచి పట్టున్న సింగరేణిపై దృష్టి, సింగరేణి జాగృతి పేరిట కొత్త సంఘాల ఏర్పాట్లు, కార్మికులతో భేటీ, కోఆర్డినేటర్ నియామకం. వాస్తవంగా ఇక్కడ ఆమె ఏదైతే సింగరేణికి సంబంధించిన విషయం లోపల ఆమె సింగరేణి ఒక కార్మిక సంఘానికి అధ్యక్షుడిగా ఉండి గెలిచినటువంటి విషయం లోపల సింగరేణి లోపల ఆమె ఆడిందే ఆట పాడిందే పాటగా అప్పట్లో మనం చూసినాం. కవిత గారు అక్కడ ఉన్నటువంటి సింగరేణి కార్మికులకు విఆర్ఎస్ ఇవ్వడము, కొంతమంది తీసేయడము, కొంతమంది తీసుకోవడము, ఇట్లా రకరకాలైనటువంటి అపోహలతోటి అప్పుడు జరిగింది మన కవితమ్మ గారి మీద ట్రోల్స్. కేసీఆర్ కు లేఖ సంధించి ధిక్కార స్వరం వినిపించిన ఆయన తనయ కవిత కాంగ్రెస్ అధిష్టానంతో రాయబారం నడిపారా? ఆ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేశారా? ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం అందుకు నో చెప్పిందా? ఈ ప్రశ్నలకు అవును అని అంటున్నారు కాంగ్రెస్ వర్గాలు. లేఖలు, లీకుల ద్వారా బీఆర్ఎస్ లో కలకలం నెలకొన్న సమయంలోని ఈ మధ్యవర్తి ద్వారా ఆమె కాంగ్రెస్ అధిష్టానాన్ని సంప్రదించారని ఆ వర్గాలు వివరించాయి. ఇటీవల 2-3 రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలోని మకాన్ వేసిన తెలిసింది. ఈ సమయంలోని కవిత ప్రతిపాదనలను కాంగ్రెస్ అధిష్టానం పెద్దల వద్దకు దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెను చేర్చుకోవడం మంచిది కాదని వారిద్దరూ అభిప్రాయపడ్డట్టు వివరించారు. పార్టీలో కవితను చేర్చుకుంటే కేసీఆర్ కుటుంబ కలహాలకు కాంగ్రెస్ కారణమన్న తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెప్పినట్టు ఆ వర్గాలు వివరించారు. వాస్తవంగా అది కరెక్టే. ఎందుకనంటే ఇప్పుడున్న పరిస్థితి లోపల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే కాంగ్రెస్ కు ఇప్పటికీ చెడ్డ పేరు ఉంది. మళ్ళీ ఆ పేరు సార్థకత జరుగుతుంది. వాళ్ళ కొట్లాటకు కాంగ్రెస్ పార్టీ కారణం అని చెప్తుంది అని చెప్పేసి ఉద్దేశం మీద కాంగ్రెస్ పార్టీలోని పెద్దలు వివరించారు వద్దని చెప్పేసి. ఎందుకు అని అంటే ఆమె బీజేపీకి అయితే పోదు. ఎందుకు పోదు అంటే ఆమెను
బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు ఇరికిచ్చిర్రు మద్యం కుంభకోణం లోపల. కొన్ని వందల వేల కోట్ల అధిపతి రాలయ్యింది ఆమె ఇప్పుడు. అయితే అదే విషయం లోపల బీజేపీలోకి వెళ్లకుండా కాంగ్రెస్ లో వెళ్దామని చెప్పేసి ఆమె సన్నాహాలు చేసుకుంటుంది. అది కాకుండా కూడా సొంత పార్టీ పెట్టడానికి కూడా ఆమె జూన్ 2వ తారీఖున అని చెప్పి చెప్తున్నారు. ఓకే, బీఆర్ఎస్ లో తాజా పరిణామాలను గమనిస్తున్న ఆ పార్టీని కొందరు ఎమ్మెల్యేలు చేయి అందుకునేందుకు ముందుకు వస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కవిత లేఖ ద్వారా ఆ లీకులను బీఆర్ఎస్ లో కలవలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. కవితతో ఆ పార్టీ పెద్దలు జరిపిన రాయబారం విఫలమైంది. అదే సమయంలో మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు సంబంధించిన కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు హరీష్ రావుకు నోటీసులు జారీ చేసింది. విచారణకు ఇద్దరు హాజరు కావాలన్నారు. ఈ ఫార్ములా కేసులో కేసీఆర్ కు కేటీఆర్ కు నోటీసులు 13వ పేజీలో ఏందో చూద్దాం. 13వ పేజీ మరోసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ విచారణ ముమ్మరం చేసింది. ఈ కేసు కూడా బీఆర్ఎస్ పెద్దల మెడకు చుట్టుకోనుంది. ఎన్నికలు జరిగిన ఏడాది గడిచినా ఆ పార్టీ బలోపేతం కావడానికి బదులుగా నాయకత్వ రగడ నెలకొందని ఎమ్మెల్యేలు ఆందోళన నెలకొంది. పార్టీ పరిస్థితి గమనించే కవిత సొంతంగా అడుగులు వేసేందుకు పావులు కలుపుతున్నారని, అదే బాటలో తాము కూడా ప్రత్యామ్నాయం చూసుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో అడుగు వెనక్కి వేసిన పలువురు ఎమ్మెల్యేలు మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ తరపు తడుతున్నారని తెలుస్తుంది. నిజానికి బీఆర్ఎస్ కు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో అత్యధికులు గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతం నుంచి ఉన్నారు. ఈ ఏడాది చివరికే జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కారు దిగి చేయి అందుకోవడానికి కూడా సరైన సమయంగా సదరు ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటాఓటీ మెజారిటీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో కూలిపోతుందంటూ కేసీఆర్, హరీష్ రావు తదితరులు పదే ప్రకటనలు చేశారు. దీంతో అప్రమత్తమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ తెరలేపారు. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పంచన చేరారు. అప్పట్లోనే గ్రేటర్ తో సహా రాష్ట్రంలోని మరికొందరు ఎమ్మెల్యేల చేరికకు రంగం సిద్ధమైంది. కానీ ఫిరాయిస్తే సభ్యత్వం రద్దంటూ మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ ప్రచారం చేసింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆ ప్రక్రియ నిలిపివేసింది. అయితే తాజాగా కేసీఆర్ కుటుంబంలో రేగిన చిచ్చు గందరగోళానికి గురవుతున్న ఎమ్మెల్యేలు మళ్లీ కాంగ్రెస్ కు ఆకర్షితులవుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి విషయం అన్నమాట. అయితే రాయబారాలు విఫలం కావడంతో ఎమ్మెల్యే కవిత తదుపరి కార్యాచరణపై దృష్టి సాధించారు. సొంత బలం పెంచుకునేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే తెలంగాణ జాగృతి అనుబంధ సంఘాలను బలోపేతం చేయాలని ఆమె నిర్ణయించారు. ఇది ఇక్కడ తర్వాత తొలుత గతంలో తమకు బలమైన పట్టున్న సింగరేణి ప్రాంతంపై దృష్టి సాధించారు. బంజారా హిల్స్ లోని తన నివాసంలో మంగళవారం సింగరేణి ప్రాంత జాగృతి శ్రేణులతో భేటీ అయ్యారు. సింగరేణి జాగృతి పేరిట కొత్త సంఘానికి అంకురార్పణ చేశారు. 11 ఏరియాలకు కోఆర్డినేటర్లను నియమించాడు. ఇప్పటికే సింగరేణి ప్రాంతంలో బీఆర్ఎస్ కు అనుబంధంగా తెలంగాణ బొగ్గు గని కార్మికుల సంఘం ఉంది. ఈ సంఘానికి కొంతకాలం పాటు కవిత గౌరవ అధ్యక్షురాలుగా పనిచేశారు. దానికి పోటీగా ఇప్పుడు మరో సంఘాన్ని ఏర్పాటు చేసిన టీజీబీఎస్ లోపల సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని కొత్త సంఘం నాయకులకు కవిత దర్శనం విశేషం. సింగరేణి కార్మికుల సంక్షేమ లక్ష్యంగా సంస్థను కాపాడమే ధ్యేయంగా సింగరేణి జాగృతిని ఏర్పాటు చేస్తున్నారని కవిత ఆ సమావేశం తెలిపారు. టీబీజీకేఎస్ తో సమన్వయం చేసుకుంటూ సింగరేణి జాగృతి పనిచేస్తుందన్నారు. సింగరేణి కార్మికుల విద్య, వైద్యం కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతితో సింగరేణి సంస్థని అంతం చేయాలని కుట్రలు పడుతుందని వాటిని అడ్డుకునేందుకు స్పష్టం చేశారు. సంస్థలో 40,000 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారని, వాటిలో సగానికి పైగా యువకులే ఉన్నారని తెలిపారు. సింగరేణి స్కూళ్లను పునరుద్ధరించి సిబిఎస్ సిలబస్ విద్యా బోధన చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు కార్పొరేషన్ ఆసుపత్రులు ఉచిత వైద్యం అందజేయాలన్నారు. ఇక్కడ నుంచి కవిత అనుబంధ సంఘాలతో వరుసగా సమావేశమయ్యే అవకాశం ఉందని జాగృతి వర్గాలు తెలియజేశాయి. మేధావులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయర్లతో సమావేశం అవ్వడం, అనుబంధ సంస్థలను ప్రకటించడం, వాటికి మరింత బలోపేతం దిశగా ఆమె అడుగులు వేశారని సాహిత్య వర్గాలు నటించాయి. అయితే కవిత తన సొంతంగా ఎదగాలనుకుంటున్న నేపథ్యంలో ఆమె సొంతంగా త్వరలోనే పార్టీ పెడతారన్న ప్రచారం కూడా అప్పుడే మొదలైంది. బీజేపీ మీదకి ఎంపీ రఘునందన్ రావు కవిత పెట్టబోయే పార్టీ తేదీని కూడా ప్రకటించేశారు. జూన్ 2న ఆమె పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయని
ఇప్పటికే కవిత నిర్ణయం తీసుకుంటుందని సంచలనం వ్యాఖ్యం చేశారు. అయితే ఆమె సన్నిహితులు జాగృతి వర్గాలు మాత్రం కొత్త పార్టీ పెట్టబోరని వెల్లడించాయి. ఇది ఇక్కడ ఉన్న విషయము దీంట్లో. దాని తర్వాత దిశ లోపల కూడా చూసినట్టయితే సొంత పార్టీ ఏర్పాట్లు పేరు సైతం ప్రచారం జాగృతి అనుబంధం అనుకున్న సంఘటన జాగృతి ప్రకటన 2 ప్రాంతాలకు కోఆర్డినేటర్ నియామకం టీబీ జీకేఎస్ తో కలిసి పనిచేస్తాం. కవిత కొత్త పార్టీ పెట్టిస్తున్న కేసీఆర్. ఓకే, 3వ పేజీలో చూద్దాము. 3వ పేజీలో ఉందంట. ఇగో జూన్లో సొంత పార్టీ ఏర్పాటు చేసే కవిత జూన్ 2న ప్రకటన ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం. పేరును సైతం ఖరారు. ఎమ్మెల్సీ తీరుపై ఎమ్మెల్సీల తీరుపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ. జాగృతికి అనుబంధంగా మరిన్ని సంస్థలు ఏర్పాటు. త్వరలో వారానికి 2 సెగ్మెంట్లో పర్యటించిన నిర్ణయం. ఓకే, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కలుపుకుంత కలిసి సొంత పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయా? తెలంగాణ జాగృతి అనుబంధ సంఘాలకు వరుసగా ప్రకటన వెనకాల జాగృతి బలోపేతం చేయడం ద్వారా తన సత్తాను చాటుకోవాలని చూస్తున్నారా? పార్టీకి సమాంతరంగా జాగృతిని బలోపేతం చేస్తున్నారా అనే అవునని సమాధానం వస్తుంది. పార్టీ రజతోత్సవ సభలో జరిగిన తర్వాత తండ్రి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు రాసిన లేఖ కవిత అమెరికాకు వెళ్లే ముందు జాగృతి అనుబంధ సంఘాలు ప్రకటించాయి. జాగృతికి సంబంధించి మరికొన్ని కమిటీలను కూడా ప్రకటించారు. ఆమె నిర్ణయించారు. దీనిలో భాగంగా తెలంగాణలో తీవ్ర ప్రభావాన్ని చూసే 50,000 కుటుంబాలకు ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్న సింగరేణి సంఘాన్ని ప్రకటించారు. 11 ప్రాంతాల్లో బాధ్యతలను ప్రకటించారు. త్వరలో మరిన్ని సంఘాలకు బాధ్యత. సోషల్ మీడియాలో ప్రస్తుతం అయితే ఈ యొక్క విషయం అయితే బాగా తిరుగుతుంది. అయితే సింగరేణి కార్మికులకు సంక్షేమం కాపాడే ధ్యేయంగా సింగరేణి లోపల జాగృతి ఏర్పాటు చేస్తున్న జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన సింగరేణి జాగృతి ఆవిర్భావ సభ లోపల సమావేశంలో మాట్లాడుతూ సింగరేణి 11 ఏరియాల కార్మికులు సమావేశంలో పాల్గొన్నారు. ఇక్కడ ఉంది సింగరేణికి సంబంధించినటువంటి విషయం. ఇక్కడ చూడండి, పార్టీకి సంబంధించినటువంటి కండువాలు కూడా మారిపోయినాయి. ఇంతకుముందు బీఆర్ఎస్ కండువాలు ఉంటుండే, ఇప్పుడు మరి బీఆర్ఎస్ కండువాలు లేవు. వాళ్ళకి సంబంధించిన కండువాలు కూడా చేంజ్ అయిపోయినాయి. ఎల్లో కలర్ అంటే ఆరెంజ్ సారీ ఏమంటారు, లేత పసుపు రంగు లోపలికి వచ్చినాయి ఆ కండువాలు. ఇక్కడ అంటే టోటల్ గా ఏంటంటే ఆమె సొంతంగా పార్టీ పెడతదా లేక కాంగ్రెస్ తో చేరుతుందా అని చెప్పి దిశగా అడుగులు ఎడుతుర్రు. ఇక్కడ మళ్ళా ఒక అడుగు ముందుకు వేసి మన రఘునందన్ రావు ఒక విషయం చెప్పడం జరిగింది. ఇక్కడ ఇగో రఘునందన్ రావు ఒక డైరెక్ట్ గా సంచలన వ్యాఖ్యలు చేసిండు అనమాట. ఇక్కడ కవిత కొత్త పార్టీ పెడుతుందని చెప్పేసి 10వ పేజీలో చూద్దాము. ఇగో తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత పాదయాత్ర చేస్తారని, అలాగే జూన్ 2న కొత్త పార్టీ ప్రకటన చేస్తారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. జూన్ 2న కవిత కొత్త పార్టీ రాబోతుందని, పార్టీ పెట్టి షర్మిల తరహా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తుందని అన్నారు. తూఫాన్లో రఘునందన్ రావు పర్యటించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలపై జోస్యం చెప్పారు. ఓకే, మాజీ సీఎం కేసీఆరే కవితతో పార్టీ పెట్టిస్తున్నారని అన్నారు. తండ్రి కుమార్తెల మధ్యవర్తులు ఎందుకని ప్రశ్నించారు. కవిత గెలిచినప్పుడు కేసీఆర్ దేవుడయ్యాడని, ఇప్పుడు దయ్యం ఎలా అయ్యారని విమర్శిస్తారు. దయ్యాల మధ్య 12 ఏళ్ల రాజకీయం ఎందుకని రఘునందన్ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర లేఖ రాష్ట్ర రాజకీయాలు సంచలనమైంది. ఈ లేఖపై ఇప్పటికీ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ నేతలు తమదైన శైలిలో వ్యంగ్య బాణాలు సంధిస్తున్నారు. ఇలాంటి వేళ మెదక్ ఎంపీ బీజేపీ నేత రఘునందన్ రావు మరోసారి స్పందించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ తండ్రి కుమార్తెల మధ్యవర్తులు ఎందుకని ఆయన సూచిగా ప్రశ్నించారు. జూన్ 2వ తేదీన కవిత కొత్త పార్టీ రాబోతుందని జాయిన్ జోషి చెప్పినారు. అనంతరం తెలంగాణలో కవిత పాదయాత్ర చేస్తారని ప్రకటించారు. కవిత గెలిచినప్పుడు కేసీఆర్ దయ్యం అయ్యారని, దేవుడు అయ్యారని, మరి ఇప్పుడు దయ్యం ఎలా అవుతారంటూ ఎంపీ రఘునందన్ సందేహం వ్యక్తం చేసిండ్రు. ఏప్రిల్ 27న తేదీన బీఆర్ఎస్ రజతోత్సవ సభ వరంగల్లో నిర్వహించారు. ఈ సభకు పార్టీ నేతలతో పాటు కార్యకర్తలంతా భారీగా తరలి వచ్చారు. అనంతరం ఈ సభలో తన తండ్రి కేసీఆర్ ప్రసంగంతో పాటు కొన్ని అంశాలతో కూడిన లేఖను ఆయనకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయితే రాశారు.
అయితే ఈ లేఖ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ లేఖ లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ తర్వాత కేసీఆర్ తో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ వరుసగా సమావేశమయ్యారు. మరోవైపు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మేడిగడ్డ రిజర్వాయర్ నిర్మాణంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషనర్ రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటు చేసింది. ఓకే, ఈ కమిషన్ ఎదుట హాజరు కావాలంటూ కేసీఆర్ తో పాటు హరీష్ రావు, ఈటల రాజేందర్ నోటీసు జారీ అయ్యాయి. జూన్ 6వ తేదీన కమిషన్ ఎదుట హాజరు కావాలంటూ బీఆర్ఎస్ చీఫ్ కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషనర్ జారీ చేసిన ఆదేశాలు స్పష్టం చేసింది. ఈ నేపథ్యం లోపల ఈ టాపిక్ డైవర్షన్ కోసమే ఈ లెటర్ పాలిటిక్స్ అనే చర్చ సైతం రాష్ట్రంలో కొనసాగుతుంది అని చెప్పడము జరిగింది. ఇది ఏది ఏమైనా మరి మళ్ళీ ఈ యొక్క కవితమ్మ కొత్త పార్టీ పెట్టబోతుందని చెప్పేసి రాజకీయ వర్గాల లోపల చురుకుగా ఆ విషయం అయితే వెలువడుతూ జరుగుతుంది. ఇది ఇప్పుడున్నటువంటి పేపర్లో కవిత గురించి వార్తలు. ఏది చూసుకున్నట్టయితే మనకు వేచి చూద్దాం ఏం జరుగుతుంది అనే విషయం.